శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు అన్న వితరణ చేశారు. దివంగతులైన వ్యక్తి సంస్మరణార్థం ఆయన కుటుంబ సభ్యులు ఈ వితరణ చేశారు. పట్టణానికి చెందిన అడుసుమిల్లి వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం రాత్రి ఆయన భార్య వెంకయ్యమ్మ, కుమారులు సురేష్, నాగార్జున, కుటుంబ సభ్యులు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు అన్న వితరణ చేశారు. దివంగత వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూరాలని ఆశ్రమ నిర్వాహకులు కోరారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా భార్య వెంకయ్యమ్మ గారు, కుమారుడు సురేష్, నాగార్జున, కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్రమాసులకు భోజనంగా ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే తెనాలి ఐతానగర్ మండవ బసపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం కుమారుడు వెంకట చంద్రశేఖరరావు గారు, కోడలు పద్మజ గారు కూడా ఈరోజు ఆశ్రమాసులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నదానం మహా గొప్పదానం. జీవులకి శక్తినిచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది ఒక అన్నమే. అటువంటి అన్న ప్రసాదం వితరణ చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి వెంకట చంద్రశేఖరరావు గారికి, వెంకయ్యమ్మ గారికి, సురేష్ గారికి, నాగార్జున గారికి, అట్లాగే ఐతానగర్ కోడలు పద్మజ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మానవుడు సహాయ సహకారం సమాజాన్ని అందిస్తే సమాజ శాంతిగా వర్ధిల్లుతుందని మహర్షులు చెప్పారు. ఆ క్రమంలోనే గాంధీ ఆశ్రమంలో సేవలు అందిస్తున్నాము. ధర్మదాతలు సహకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు.